రేపు ఉప్పల్ స్టేడియంలో జరిగే మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు రాచకొండ సిపి సుధీర్ బాబు. టికెట్స్, పాసులు ఉన్న వారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తామన్నారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా భద్రతను పర్యవేక్షిస్తామని తెలిపారు. ఉప్పల్ స్టేడియంలోకి అభిమానులతో పాటు ఫోన్లను మాత్రమే అనుమతిస్తామని అంటున్న సిపి సుధీర్ బాబుతో ధనరాజు ఫేస్ టు ఫేస్. మెస్సీ ఈవెంట్కు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అయితే రేపు మెస్సీతోటి కూడా సీఎం రేవంత్ రెడ్డి తన టీంతో కూడా తలపడున్నారు. ఈ క్రమంలో మరి భద్రత సంబంధించిన ఏర్పాట్లపైన కూడా సుధీర్ బాబుతో ఒకసారి అడిగి తెలుస్తున్నారు. సార్, మీరు చూసినట్టయితే రేపు చాలా వరకు చాలా ప్రతిష్టాత్మకంగా, చాలా హిస్టరికల్ చూసినట్టయితే చాలా పెద్ద ఈవెంట్ జరగబోతుంది ఉప్పల్ స్టేడియంలో. ఈ ఇష్యూలో చూసినట్టయితే మీరు భద్రత సంబంధించిన వ్యవహారంలో ఎట్లా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు? ఇది ఒక ఉన్నతమైన ప్రమాణాలతో మన రాష్ట్రం గ్రో అవుతున్న దానికి నిదర్శనం. డ్యూరింగ్ గ్లోబల్ సమిట్లో ఈ విజిట్ రావడం, ఆయన 4 మహానగరాలకు ఇచ్చినటువంటి ఆపర్చునిటీలో మన హైదరాబాద్కి ఇచ్చారు ఈ ఆడడానికి కోసము. సో దిస్ ఈజ్ గ్రేట్ రికగ్నిషన్ ఫర్ అవర్ స్టేట్ అండ్ సిటీ. ఎందుకంటే మనకు ఎప్పటి నుంచో కూడా ఒక హాస్పిటాలిటీకి కానీ, ఇంక్లూజివ్ బిహేవియర్ కానీ, ఒక డిగ్నిఫైడ్ నేచర్ కానీ హైదరాబాద్ సిటిజన్ స్పెక్టేటర్స్కు ఇమేజ్ ఉంది. కాబట్టి ఆ ఇమేజ్ని సస్టైన్ చేయాలి, అందుకోసమే ఈ మ్యాచ్ తీసుకురావాలి అని ఉంది. సో మనము ఆయన బాగా ఇన్వైట్ చేయడం ఇంపార్టెంట్. సో మ్యాచ్ బాగా జరగాలి. ముఖ్యంగా ఏంటంటే ఎవరైనా సరే ఇక్కడికి వస్తున్నారో వాళ్ళకు ఆన్లైన్లోనే టికెట్స్ అమ్మడం జరిగింది. డిజిటల్ వేలో వాళ్ళు టికెట్ తీసుకొచ్చి ఇక్కడ ఎంట్రీ ఉంటుంది. సో పీపుల్ హూ డోంట్ హ్యావ్ టికెట్, వాళ్ళకి టికెట్ లేని వాళ్ళు దయచేసి స్టేడియం రాకండి. బికాజ్ మేము వాళ్ళని అలౌ చేయము. 3 టైర్ బందోబస్తు ఉంటుంది కాబట్టి వాళ్ళని ఇక్కడ రానికుండా చేయలేము. కానీ జనాలు చూస్తాము, మెస్సీని చూస్తాము అనే ఉద్దేశంతో రావచ్చు. కానీ ఈజ్ జెడ్ కేటగిరీ. సో ఎవరికి కనబడకుండా డిఫరెంట్ రూట్లో మేము తీసుకొచ్చి స్టేడియంలో అప్పచెప్తాం. సో ప్రజలకు ఆయన చూడడానికి అవకాశం ఉండదు. బట్ ఇదంతా మేము లైవ్ టెలికాస్ట్ ఉంటుంది కాబట్టి దే కెన్ హ్యాపీలీ సీట్ ఎట్ హోమ్. పీపుల్ ఎవరైతే టికెట్ కొనలేకపోయినా, వాళ్ళు దొరకలేదో వాళ్ళు ఇంట్లో కూర్చొని హ్యాపీగా చూడొచ్చు. అదొక చెప్తున్నాను. సెకండ్ ఏంటంటే మా సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో మీరు అడుగుతారు కాబట్టి ముందే చెప్పేస్తున్నాను. 3000 ఆఫీసర్స్ని ఈ బందోబస్తులో పెట్టడంతో పాటు ఎక్స్క్లూజివ్గా బయట నుంచి ఆఫీసర్స్ని ఇటువంటి బందోబస్తు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా మేము ఇక్కడ పిలవడం జరిగింది. దాంతోపాటు ఆక్టోపస్ లాంటివి స్పెషలైజ్డ్ వింగ్స్, ఎలిట్ ఫోర్స్ కూడా యూటిలైజ్ చేస్తున్నాం. మా ఎస్ఓటీ టీమ్స్, దాని తర్వాత యాంటీ సాబోటేజ్ చెక్స్ కూడా మేము పెట్టి రక్షణగా ఉండే విధంగా మేము పూర్తిగా చర్యలు చేపడుతున్నాం. ఇంకోటి అంటే దీనిలో అంటే ట్రాఫిక్ సంబంధించినటువంటి రూల్స్ ఏ విధంగా ఉన్నాయి? సో ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే మనకు 34 పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి. ఎవరైతే హబ్సిగూడ నుంచి వస్తున్నారో వాళ్ళు ఇప్పుడు ఐలా పార్కింగ్ ప్లేస్ ఉంది, ఇటువైపు పార్కింగ్ చేయడానికి ఏర్పాటు ఉంది. అలానే పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ వాట్ యు కాల్ రామంతపూర్ సైడ్ నుంచి, కానీ ఉప్పల్ సైడ్ నుంచి టువర్డ్స్ రామంతపూర్ పోయి వచ్చే వాళ్ళు కూడా ఎక్స్క్లూజివ్గా పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయి. సో ఇట్లా ఏ పార్కింగ్ స్లాట్ ఎవరు చేయాలనేదే మేము ఆల్రెడీ అడ్వైజరీ ఇస్తున్నాము. ప్రజలు ఎక్కువగా వాట్ యు కాల్ దిస్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడండి. ఇక్కడికి వాళ్ళ సొంత కారులో వస్తే ఏమైందంటే చాలా కంజెషన్ వస్తుంది, వాళ్ళకే పార్కింగ్ ప్లేస్ వెళ్ళాలి చేయాలి ఉంటుంది. ఇది ఐపీఎల్ లాంటి మ్యాచ్ కాదు, లేదంటే వన్డే మ్యాచ్ కాదు, ఒక రోజంతా ఉంటుంది వన్డే మ్యాచ్. ఐపీఎల్ ఏదో 4 గంటలన్నా జరుగుతుంది. ఇది ఓన్లీ ఒక 1 అవర్లో అయిపోతుంది, 8 లోపల అయిపోతుంది. 7 to 8 ఆయన ఇచ్చిన టైం. దాంట్లో కూడా ఒక ఫ్యూ మినిట్స్ ఆయన ప్లే ఏరియా ఉంటుంది, క్లినిక్ ఉంటుంది. సో పెనాల్టీ కార్నర్ షాట్స్ కొన్ని ఉంటాయి, అవి జరిగిపోతాయి. సో మీరు ముందుగానే 3 గంటల ముందే మేము ఓపెన్ చేసి పెడుతున్నాం కాబట్టి ముందే వచ్చి ఈ ఏరియాలో మీరు స్టేడియంలో ఉండొచ్చు. కొన్ని ఫ్రిస్కింగ్ అని చెకింగ్ ఉంటాయి. దాని తర్వాత మేము లోపల స్టేడియం అలౌ చేస్తాం కాబట్టి మీరు అట్లా వచ్చేయండి. డిస్ట్రిక్ట్ యాప్లలోనే పాసులు కాకుండా ఫిజికల్గా ఏమైనా పాసులు తీసుకునే అవకాశం ఉందా? దెర్ ఆర్ నో పాసెస్ ఫర్ ఎనీ ఫిజికల్ దిస్ థింగ్. అందరూ కూడా ఆన్లైన్లో కొనుక్కోవాలి ఉంటుంది. దాన్ని ఆన్లైన్ వచ్చిన వాళ్ళ ఫోన్లో ఉన్నటువంటి దాంతో స్కాన్ చేసి అలౌ చేస్తారు. దాన్ని ట్రాన్స్ఫర్ కాదు అది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ సన్ కొంటారు ఫాదర్ కోసం, 4 రావాలి, బట్ సన్ ఈ స్టేయింగ్ సమ్ గచ్చిబౌలి ఉంటారు, ఫాదర్ దగ్గర ఉప్పల్ నుంచి వస్తుంటారు. సో వాళ్ళు ఒక్కసారి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, దట్ 1%. బట్ వన్స్ యూ ట్రాన్స్ఫర్, యూ కాంట్ ట్రాన్స్ఫర్ టు సమ్మన్ ఎల్స్. సో దట్ కైండ్ ఆఫ్ 1 ట్రాన్స్ఫర్ ఆన్ ద ఆల్రెడీ బాట్ టికెట్, ఆ గ్రూప్లో ఉన్న పేరు ఎవరు ఉన్నదో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బట్ ఈ క్యాన్ ట్రాన్స్ఫర్ టు సమ్మన్ ఎల్స్.
సో అది అటువంటిది స్ట్రాంగ్ సిస్టమ్ ఇన్ ప్లేస్. ఇందులో చూసినట్టయితే భద్రత పరంగా ఆక్టోపస్ దాంతోపాటు డ్రోన్ కెమెరాలను కూడా ఉపయోగిస్తున్నట్టు తెలుస్తుంది. ఇది ఎట్లా అబ్జర్వేషన్? డ్రోన్ కెమెరాస్ అనేది చాలా అడ్వాన్స్డ్ డ్రోన్ కెమెరాస్ వాడుతున్నాము. మన ఇక్కడ ఉన్న కమాండ్ కంట్రోల్ ఉంది, స్టేడియంలో కమాండ్ కంట్రోల్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇక్కడ 450 కెమెరాస్ ఓన్లీ స్టేడియం అండ్ ఎన్ రూట్లో ఉన్న దాంట్లో చూస్తున్నాం. ఇవే కాకుండా మన రాచకొండ కమాండ్ కంట్రోల్ కూడా ఉంటుంది. ఈవెన్ ICCC కనెక్ట్ అయి ఉంటాయి. వీళ్ళు డ్రోన్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ హై స్టాండర్డ్ డ్రోన్ అండ్ సపోజ్ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ మై కమాండ్ కంట్రోల్ హియర్. నేను ఈ డ్రోన్ ద్వారా వెళ్ళి హబ్సిగూడ జంక్షన్లో ఏం జరుగుతుందో అక్కడ ఉన్న ఆఫీసర్ డైరెక్ట్గా మాట్లాడొచ్చు నేను యూజింగ్ మై డ్రోన్. ఇది మొత్తం మీద ఉప్పల్ స్టేడియంలో జరిగేటువంటి మెస్సీ ఫుట్బాల్కి సంబంధించినటువంటి వ్యవహారాలపైన రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు భద్రతకు సంబంధించినటువంటి గట్టి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. దాంతోపాటు ఎవరైతే టికెట్లు తీసుకున్న వాళ్ళు మాత్రమే లోపలికి రండి, లేకుంటే వాళ్ళకు ఎలాంటి అనుమతి ఉండదు అని కూడా ఆంక్షలు కూడా ఉన్నాయి. మొత్తం మీద భద్రతకు సంబంధించిన వ్యవహారంలో మెస్సీకి జెడ్ కేటగిరీ భద్రతను కూడా కేటాయించడం జరిగిందని సిపి సుధీర్ బాబు చెప్పారు. కెమెరామెన్ నగేష్తో ధనరాజ్, రాచకొండ కమిషనర్.